Hey, hello YouTube. Welcome back to MS Moto Vlogs. So friends, ఇది యాష్ పౌండ్. ఓకే, డీప్గా రివ్యూ చేద్దాం. సో ఇదంతా ఏంటంటే యాష్ ఫ్రెండ్స్ ఇది. సో మనకి ఫ్యాక్టరీ అక్కడ ఉంది చూడండి, ఎన్టీపీసీ ఫ్యాక్టరీ అది. సో అందులో నుంచి వచ్చే యాష్ మొత్తం ఈ పైప్స్ టన్నెల్స్ ద్వారా ఇందులోకి వస్తుంది. సో అంతా యాష్ మొత్తం ఇట్లా ఎగిరిపోకుండా పైకి, సో వీళ్ళు మంచిగా పొల్యూషన్ ఎక్కువ ఏం కాకుండా ఇట్లా మెయింటైన్ చేస్తారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని పవర్ ప్లాంట్స్కి ఇట్లా మెయింటెనెన్స్ ఒకటి ఒకటి ఉంటాయి కావచ్చు మేబీ. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి యాష్ పౌండ్. సో ఎన్టీపీసీ యాష్ పౌండ్ ఇది అక్కడ కనిపిస్తుంది, అది ఎన్టీపీసీ. సో ఫ్రెండ్స్, ఎన్టీపీసీ వచ్చేసి ఫుల్ నేమ్ వచ్చేసి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. సో మనకి ఇది వచ్చేసి 5 సౌత్ స్టేట్స్కి పవర్ సప్లై చేస్తుంది. సో మనకి ఆంధ్రప్రదేశ్కి 31.5%, తమిళనాడు 25%, కర్ణాటక 19%, కేరళ 15%, పుదుచ్చేరి అండ్ గోవా 5%. సో మనకి ఈ ఎన్టీపీసీ వచ్చేసి 5 స్టేట్స్కి పవర్ సప్లై చేస్తుంది. సో మనకి ఎన్టీపీసీ వచ్చేసి పెద్దపల్లి డిస్టిక్, తెలంగాణ స్టేట్, ఇండియా. సో అక్కడ నుంచి యాష్ అనేది మొత్తం ఇట్లా పైప్స్, పెద్ద పెద్ద పైప్స్లో వచ్చి, సో ఇక్కడ పౌండ్లోకి వస్తాయి పైప్స్ నుంచి. సో మనకు వాటర్ చూసుకున్నట్టయితే టోటల్ బ్లూ కలర్ ఉంటాయి, ఎందుకంటే టోటల్ కింద యాష్ ఉంది కాబట్టి. సో చూడండి, మొత్తం వాటర్ వచ్చేసి అంతా బ్లూ కలర్, కింద మొత్తం యాష్ అదంతా. సో ఇందులో ఫిషెస్ కానీ అవి ఇవి అయితే ఏమి ఉండలేవు, ఓన్లీ యాష్ అంతే. ఇన్సెక్ట్స్ కూడా మ్యాక్సిమం ఏం బతకలేవు, ఎందుకంటే ఈ బూడిదలో ఏముంటాయి. సో ఇటు సైడ్ వెళ్ళడానికి ట్రై చేద్దాం ఒకసారి. సో మీరు వస్తే మాత్రం పర్మిషన్ తీసుకొని రండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ప్రొహిబిటబుల్ ఏరియా. టోటల్ బ్లూ కలర్ వాటర్. ఇంకా మీరు అటు సైడ్ వెళ్తే ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్లో మ్యాక్సిమం ఏముండదు, కానీ వింటర్ సీజన్లో అయితే మొత్తం క్లౌడ్స్ అక్కడ ఆ కొండలకి టచ్ అవుతూ ఉంటాయి. ఇదేంటంటే మనకి యాష్ వాటర్ ఇవి. సో అక్కడ జేసీబీ ఉంది, కనిపిస్తుందా? సో ఇది ఏం చేస్తారంటే యాష్ని మొత్తం ఈ వాటర్లో కలుపుతారు, అంటే పొల్యూట్ కాకుండా. నెక్స్ట్ ఇది ఏం చేస్తారంటే లారీలో మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఎవరైతే ఇటుకలు తయారు చేస్తారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తారో, బ్రిక్స్ తయారు చేస్తారో, సో
సో అక్కడ వాళ్ళకి పంపేశారు మొత్తం. సో వాళ్ళు దాంతో ఇంకా శాండ్ అది ఇది కలుపుకొని సో సిమెంట్ బ్రిక్స్ తయారు చేస్తారు. సో మీకు కనిపిస్తుందో లేదో మొత్తం బ్లూ కలర్ వాటర్, ఎక్సలెంట్ ఉంది. ఫోటోషూట్కి అయితే ఇంకా చెప్పలేను అది. సో ఇదంతా అంటే ఇదంతా కాదు, ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రిస్ట్రిక్షన్. సో అందుకని నేను ఎక్కువసేపు ఉండడం లేదు ఇక్కడ. సో NTPC RS TPS యాష్ పౌండ్, డీప్ వెల్ ఇన్సైడ్ ఎంట్రీ ప్రొఫిటబుల్. సో ఇందులోకి అయితే ప్రొఫిటబుల్, ఇక్కడైతే ఏం ప్రొఫిటబుల్ అది ఏం లేదు. సో మా తమ్ముడు వచ్చాడు నాతో. సో ఇది తీసుకెళ్ళలేదు, ఇక్కడే ఉంచా. మీకు ఫోటోషూట్ కానీ నెక్స్ట్ ఏమన్నా ప్రోమో సాంగ్స్ కానీ ఏమన్నా తీయాలంటే ఎక్సలెంట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో యాక్చువల్లీ ఒక 3 years బ్యాక్ చూసాయి లొకేషన్, కాకపోతే సిచ్యువేషన్ రాలేదు ఇప్పుడు వచ్చింది. సో ఫ్యాక్టరీ నుండి వేస్టేజ్ యాష్ మొత్తం వచ్చి ఆ పైప్స్ నుంచి ఇలా తిరిగి సో అక్కడికి వస్తుంది. సో ఫ్రెండ్స్ ఒకసారి వాటర్ చూడండి దగ్గర నుంచి, టోటల్ యాష్ మొత్తం మంచు పడి ఎట్లా అయిపోతాయో అట్లా అయిపోయినాయి. ఇక్కడ కట్టెలు చెత్త అది ఇదంతా అంటే వాటర్ లోపల. సో యాష్ని మొత్తం మళ్ళీ రీసైకిల్ చేస్తారు. ఒకసారి అట్ లాస్ట్కి వెళ్ళి చూద్దాం ఏముందో. లెట్స్ స్టార్ట్. మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఎంత డిస్టెన్స్ ఉందో ఒకసారి మనం చూద్దాం. NTPC వ్యూ వచ్చేసి గూగుల్ మ్యాప్స్లో చూద్దాం. సో వచ్చేసింది. సో మనం ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఉన్నాం. సో ఈ పాయింట్ నుంచి ఒకసారి ఒక సైడ్ వరకు కవర్ చేద్దాం ఏముందనేది. దీని టోటల్ డిస్టెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 kilometers ఉంది. సో నాట్ ఎగ్జాక్ట్ 10 kilometers. సో ఒక ఐడియా కోసం దీని డిస్టెన్స్ వచ్చేసి 10 kilometers ఉంది. మనం మ్యాప్లో మెజర్ చేస్తే 10 చూపిస్తుంది. ఓకే, ముందటికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. అందులో ఏమో డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. అక్కడ చూడండి పెద్దగా ఆస్ట్రిచ్ లాగా ఉన్నాయి అవి. సో ఇక్కడ చూడండి యాష్ ఉంది మొత్తం. సో అందులోకి అయితే దిగే ప్రయత్నాలు అయితే చేయకండి. Sunrise is just for you, so come along and take my hand. ఇక్కడ చూడండి పైప్లో నుంచి వాటర్ వస్తున్నాయి. వచ్చినంత వరకు అయితే యాష్ అనేది పైకి లేవకుండా వాళ్ళు ఇట్లా సెట్ చేశారేమో మేబీ. సో ఇవి చూడండి, ఇవి డిఫరెంట్ ఉన్నాయి. నాకు తెలిసి మొత్తం యాష్ పైకి లేవకుండా వాటర్ పంప్ అట్లా సెట్ చేశారేమో మేబీ. చూడండి మొత్తం యాష్ అది.
పైప్ నుండి వాటర్ వస్తున్నాయి, యాష్ అనేది పైకి లేవకుండా. సో పౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది ఏరియా అయితే. సో మీరు ఫొటోస్ దిగడానికి అయితే సో ఒకసారి ఇది పౌండ్ ఎంత దూరం ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ అయితే సూపర్ ఉంది లొకేషన్, ఎక్సలెంట్ ఉన్నాయి, పీస్ఫుల్ ఉంది. వాటర్ మొత్తం వేరే ఉన్నాయి అసలు. ఇంకా మొత్తం ఎట్లుందంటే ఒక ఏదో ఐలాండ్కి వచ్చినట్టున్నాయి. వాటర్ మొత్తం బ్లూ కలర్లో అసలు మొత్తం వేరే ఉన్నాయి. ఇంకా ఇదేంది వాటర్ ఫాల్ ఇది, వామ్మో. ఒక్కసారి వాటర్ చూడండి, అసలు మీకు కనిపిస్తుందో లేదో కానీ మామూలుగా లేదు, అదిరిపోయింది. టోటల్ బ్లూ కలర్ వాటర్. ఇక్కడ డిఎస్ఎల్ఆర్ తెచ్చుకున్నామంటే ఇంక అంతే, ఇంకా ఫోటోషూట్కి ఇంకా సాయంత్రం అయిపోతుంది. సో మనం అక్కడ నుంచి అట్లా తిరుక్కుంటూ వచ్చినాం. Bring the funk back. సో మనకు అక్కడ కనిపించేది మొత్తం అంతా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ట్యాంక్స్ అవన్నీ. సో మీకు ట్రైన్ కూడా అక్కడ ట్రైన్ పోతుంది చూడొచ్చు మీరు. సో మనకి ఇక్కడ ప్లేస్ అయితే అద్దిరిపోయింది ఇటు సైడ్ కూడా. సో ట్రైన్ వెళ్తుంది, అక్కడ పెట్రోల్, కానీ నేషనల్ హైవే అది. నెక్స్ట్ అది చూసుకున్నట్టయితే అక్కడ ఎన్టీపీసీ, మొత్తం ఎన్టీపీసీ అది. సో మనకి ఇటు సైడ్ చూసుకుంటే ఇది ఎన్టీపీసీ యాష్ పౌండ్. ఇంకా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మొత్తం హిల్స్ ఉంటాయి. ఇంకా అది చెప్పనవసరం లేదు, అది అదిరిపోద్ది లొకేషన్. అవి తర్వాత వీడియో పెడతాది. ఓకే బా, వ్యూ మాత్రం అదిరిపోయింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ కెమెరాస్ కూడా ఉన్నాయి, 360 డిగ్రీ కెమెరా, మామూలు కెమెరా కాదు. సో కొంచెం అంటే ముందు కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. సో బాయ్ బాయ్. యాష్ పౌండ్, ఎన్టీపీసీ యాష్ పౌండ్, బాయ్ బాయ్. సో ఈ పైప్స్ ద్వారా మనకి యాష్ అనేది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, సారీ యాష్ ఉంది, ఇంకా వాటర్ కూడా సప్లై అంటే అటు ఇటు వెళ్తూ ఉంటాయి. సో
సో ఇక్కడ పైన చూసుకోండి 360 డిగ్రీ కెమెరా ఉంది. సో ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే మాత్రం రాకండి. సో ఇది ఎన్టీపీసీ హ్యాష్ పౌండ్ వీడియో. సో వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.